హాయ్ హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారికి 12 మంది శిష్యులు ఉన్నారని మనందరికీ తెలిసిందే. ఈ 12 మంది శిష్యులలో నుంచి ఒకరైన ఇస్కరియోతు యూదా గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో తిరిగినవాడు, ఆయనతో ఉన్నాడు, ఆయన నడిచే అడుగుజాడలో నడిచాడు, యేసుక్రీస్తు చేసే అద్భుతాలను చూశాడు, స్వస్థతలను చూశాడు. అలా యేసు ప్రభుతో తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ 11 మంది శిష్యుల మనస్తత్వం ఒక విధంగా ఉంటే ఈ ఇస్కరియోతు యూదా మనసు ఇంకోలా ఉంటుంది. ఈయన ధనాపేక్ష గలవాడు. ఈయనకు డబ్బు అంటే ఎక్కువ పిచ్చి. ఈ ధనాపేక్షతో ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని శత్రువులకు అప్పగించాడు. 30 వెండి నాణ్యాలకు శత్రువులకు అప్పగించాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ ఇస్కరియోతు యూదాకు ఏమన్నా కక్షలు కానీ విభేదాలు కానీ ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు. కానీ ఈయనకు ధనాశ గలవాడు కాబట్టి ఈ ధనము వస్తుందని ఆశతో ఈ 30 వెండి నాణ్యాలకు శత్రువులకు అప్పగించాడు. మరి ధనం ఉంటే హ్యాపీగా ఉంటాను, ధనం ఉంటే లగ్జరీ లైఫ్ జీవిస్తాను అని అనుకున్న ఈ ఇస్కరియోతు యూదా మరి అదే ధనము ఆయన చేతిలోకి వచ్చేసరికి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. ఎందుకు? ఈ ధనం ఎప్పుడైతే చేతిలోకి వచ్చిందో నువ్వు తప్పు చేసావు యూదా, ఆయన మనసు ఆయనకు గద్దిస్తుందన్నమాట. నువ్వు తప్పు చేసావు యూదా, నువ్వు పాపం చేశావు, ఒక నీతిమంతుణ్ణి, ఒక పరిశుద్ధుణ్ణి నువ్వు అన్యాయంగా అప్పగించావు అని చెప్పేసి యూదా యొక్క మనస్సాక్షి గద్దిస్తుంది. ఆ గద్దించడం ద్వారా ఈయన మరి యేసుక్రీస్తు ప్రభు యుద్ధకు వెళ్ళి నన్ను క్షమించు ప్రభువా, నేను చేసింది పాపము, నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయము కలిగి యేసు ప్రభుల వారిని మరి అడిగినట్లయితే ఈయన క్షమించబడుతుండే. యూదకు మరి మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు యేసు ప్రభు యుద్ధకు వచ్చి క్షమించు ప్రభు అని అడిగే అవకాశం ఉన్నా కానీ ఆయన అడగలేకపోయాడు. తనలో తానే కుమిలిపోతూ మరి యేసు ప్రభు యుద్ధకు వచ్చి క్షమించు ప్రభు అని అడగలేక తనలో తానే కుమిలిపోతూ మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా యూదా వలె మరి క్షమించు అని అడగలేక మనం చేసిన పాపాల నిమిత్తము, మనం చేసిన తప్పిదముల నిమిత్తము మనలో మనమే కుమిలిపోతున్నామా, మనలో మనమే బాధపడుతున్నామా? మరి అలా బాధపడుతూ మరి ఎందుకు నా జీవితం ఇంకా చనిపోవాలి అని అనుకుంటున్నామా? అలా అనుకోవద్దు. ఒకవేళ మనము అలా అనుకొని యూదా వలె ఆత్మహత్య చేసుకొని చనిపోతే గనక దేవుని దృష్టిలో అది పెద్ద పాపము. అలా మరలా రెండో పాపము మనం చేయకుండా మనం చేసిన పాపాల నిమిత్తము యేసు ప్రభుల యుద్ధకు వచ్చి మనము క్షమించు ప్రభా, నేను చేసింది తప్పే, నేను చేసింది ఇది పాపమే, నన్ను క్షమించు ప్రభా, ఇంకోసారి నేను ఏ పాపము చేయను, నీ అందు విశ్వాసం ఉంచి నేను పరిశుద్ధంగా జీవిస్తా ప్రభా, నన్ను క్షమించి మరొక అవకాశం నాకు ఇయ్యు అని మనము ఎప్పుడైతే మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయం కలిగి మనం ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించేవాడు, మనల్ని రక్షించేవాడు. కాబట్టి యూదా వలె మనము ఆత్మహత్య చేసుకొని చనిపోకుండా మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్ మనకు ఎంతైతే ఉంటుందో అంతవరకు మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించుదాం. ఓకేనా? మళ్ళొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. మే గాడ్ బ్లెస్ యూ.